హాయ్ అండి. వెల్కమ్ టు చిన్ను బీజిఎం విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటబ్బా బస్సులో కూర్చునుంది ఏదీదో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళామో తెలుసా? క్యాంపెయిన్ కండి. స్కూల్ క్యాంపెయిన్ కోసం వెళ్తున్నా. ఊరూరా వెళ్ళి అడ్మిషన్స్ ఉన్నాయా లేదా, ఉంటే నాతో కూడా పిలుచుకొని వద్దామని వెళ్తున్నాను. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు నాకైతే మన స్కూల్ నుంచి ఒక పిల్లాడైతే కనిపించాడు. వాడి పుణ్యమా అని ఊరి మొత్తం వాడికి తెలుసంట మమ్మల్ని తీసుకుపోతున్నాడు. ఏ ఇంట్లో పిల్లలున్నారో చూపిస్తున్నాడు అన్నమాట. వామో, టైం చూస్తే 10 అవుతుంది. ఎండకు తల గిర్రం తిరుగుతుందండి. చూడండి, నా ఫ్రెండ్స్ నాకు తోడు వీళ్ళిద్దరూ ముగ్గురం ముచ్చటగా వెళ్తున్నాం. ఈ బుడ్డోడి పుణ్యమా అని ఊరంతా తప్పిస్తున్నాడు. ఇక్కడ ఈ పిల్లవాడున్నాడు, ఇక్కడ ఈ అమ్మాయిందని అలా నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట. పాపం నా ఫ్రెండ్ అయితే నా వల్ల కావట్లేదే బాబు, నడిచి నడిచి ఆయాసం వస్తుంది అంటుంది. ఏం చేస్తామి, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? టీచర్ జాబ్ అన్నాక ఇవన్నీ చేయక తప్పుతుందా? మనం చేద్దామే, వేరే దారి లేదు అని మాకు మేము సర్ది చెప్పుకుంటూ ఊరూరా తిరుగుతున్నామన్నమాట అడ్మిషన్స్ కోసం. అలా వెళ్తుంటే దారిలో ఇల్లు కనిపించింది. చుట్టూ ఈ మొక్కలు చూసి నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంటి చుట్టూ ఇలాంటి మొక్కలు చూస్తే నా ప్రాణానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఐఎమ్ నేచర్ లవర్ కదా. కొంత దూరం వెళ్ళాక నాకు ఈ మాత్రమే తెలుసు, ఇంతకు పైన నాకు ఊరే తెలీదు మిస్ అంటున్నాడు. ఏంట్రా బాబు, ఈ ఊళ్ళోనే కదరా ఉంటున్నావు, నీకే తెలియకపోతే మాకెవర్రా దారి చూపించేది అంటున్నా. వామో, వీణ్ నమ్ముకుంటే అంతే సంగతులు. ఎట్నుంచి ఎటేటో తీసుకుపోతున్నాడు. నా పని ఎలా ఉందంటే అర నిమిషం తీరిక లేదు, అరకాసు సంపాదన లేదు అన్నట్టు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉన్నా దానికి తగిన సంపాదన లేదు. ఏం చేస్తాం, మన టైం అలా ఉంది. ఏం చేస్తాం, ఇవన్నీ కొంతకాలం భరించక తప్పదు. అలా ఎండలు పడి తిరుగుతుంటే ఒక ఆవిడ కనికరించి లోపలికి రండమ్మా అని పిలిచింది. జ్యూస్ ఇవ్వబోయింది. మన మొహమాటానికి వద్దని చెప్పలేం, కావాలని చెప్పలేం. ఏదోలా మేనేజ్ చేసి బయటకైతే వచ్చేసాం. ఈసారి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో వెళ్తున్నాం. మన పీటీ మిస్ మనకు తోడు ఉండగా భయం ఎందుకురా దండగా అన్నట్టు. నా ఫ్రెండ్ చూసారా, కోట్ వేసుకుంది. నేనైతే వేసుకోలేదబ్బా, ఎక్కడ కుక్కలు వెంట పడతాయో అని. కొంతమంది చాలా మంచిగా పలకరించే వాళ్ళు ఉన్నారు, చదువుకోకపోయినా. కొంతమంది డిగ్రీలు చదివినా ఏం ప్రయోజనం లేదు, చదివేది రామాయణం, పడగొట్టేది దేవాలయం అని మనుషులతో ఎలా ప్రవర్తించాలో కూడా కొంతమందికి అస్సలు తెలియదండి. అయినా ఇవన్నీ భరించక తప్పదు కదా. నా టైం అలాంటిది మరి. పీటీ మిస్ మనకు తోడు నీడ అని ఆవిడ వెంటే వెళ్తున్నాను అనమాట. దొరుకుతాయి అడ్మిషన్స్ ఈరోజు అంటూ ఒక్కొక్క ఇల్లు చూసుకుంటూ వెళ్తున్నాం. పిల్లలున్నారా అంటుంటే వామో, పిల్లలు పట్టుకుపోయే వాళ్ళని కేసు పెడతారేమో అని భయపడుతూ వెళ్తున్నాం అన్నమాట. పీటీ మిస్కి అయితే ఈ చుట్టుపక్కల ఊళ్ళు కొన్ని తెలుసంట, అందుకే ఆవిడ వెంటే వెళ్తున్నా. ఈ ఇంట్లో అడ్మిషన్స్ ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. వామ్మో, మీరే మాట్లాడండి, చక్కగా మాట్లాడతారు, నేను మాట్లాడితే వచ్చే వాళ్ళు కూడా రారు అని ఊరికే ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని వచ్చేసా. మొత్తానికి అందరూ ఒక చోట చేరి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. అలా పాపం నా ఇంకో ఫ్రెండ్ ఎక్కడుందో దాన్ని వేరు చేసి పడేశారు. వెళ్ళాలి, ఎక్కడుందో వెతుక్కుంటా అంటే అదే వచ్చేసింది మా దగ్గరికి. చూసారా, పాపం ఎండకి వీపు మండుతుంటే ముసుగేసుకొనేసింది, కప్పేసుకుందన్నమాట. చాలా అలసటైతే తలకు కూడా చుట్టేసుకుంది ముసుగులా. వసే కొంచెం చూసి వెళ్ళవే, కుక్కలుంటాయంటున్నా. అమ్మో, ఈ ఎండ నా వల్ల కాదురా స్వామి అని వెళ్తుంది. ఏం చేస్తామే స్వామి, కొన్ని రోజులు ఇవన్నీ భరించక తప్పదు. మన టైం కొంచెం బాగుపడే వరకు ఈ పడవని ఇలాగే కొనసాగించాలి. కింద దిగామనుకో మునిగిపోతామని
మాకు మేమే సర్ది చెప్పుకుంటూ వెళ్తున్నామన్నమాట. అందరూ వాళ్ళ పనిలో వాళ్ళుంటే నేను నా పనిలో నేనున్నాను. నిజంగా తలైతే తిరుగుతుందండి. అసలు చెప్పలేను ఎలా ఉందని. స్వామి రామయ్య, నీ భక్తురాల్ని ఇలా శోధించడం నీకు తగునా? నీ కరుణా కటాక్షాలు నా మీద ఎప్పుడు చూపుతావో నేను అంతవరకు వేచి ఉంటాను రామా అంటుంటే, ఈ ఇంట్లో అడ్మిషన్ ఉందని ఒకరు పిలిచారు. పీటీ మిస్ని పైకి పంపించి ఓకే చేసుకొని రండి అన్నారు. మిషన్ సక్సెస్ఫుల్. ఆవిడ వెళ్ళిందంటే మిషన్ సక్సెస్ఫుల్ అని అర్థం. ఎంతైనా ఎక్స్పీరియన్స్డేనండి. అడ్మిషన్స్ కోసం అలా రోడ్లెంబడా వీధులెంబడా తిరుగుతున్నామన్నమాట. ఏంటో మా పరిస్థితి. ఒక్కొక్కసారి నా పరిస్థితి చూస్తుంటే నా మీద నాకే జాలి వేస్తుంది. అయినా దానాలలోకెల్లా నిదానమే శ్రేష్టం అని అన్నారు కదా పెద్దలు. నిదానమే ప్రధానం. నిదానంగా నాకు సొంతమైనవన్నీ నన్ను చేరుకుంటాయి. చిన్న చిన్న షాప్స్‌ని కూడా వదలట్లేదండోయ్! నా వల్ల కాదు అని నేను ఒక చోట కూర్చుండిపోయా. మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో పాపం. హమ్మయ్య! వస్తున్నారు చూసారా? ఒక ఆవిడ క్యాపు, ఇంకొక ఆవిడ ముసుగు, ఇంకొక ఆవిడ కోట్ వేసేసుకున్నారు. అంతే ఈ ఊర్లో మనం వచ్చిన ఊర్లన్నీ అయిపోయాయి, ఇళ్ళన్నీ అయిపోయాయన్నారు. బాయ్ బాయ్ అనుకోని వచ్చేసాం. ఏవండోయ్! మిమ్మల్ని చివరి వరకు వీడియో చూసారా? మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే మన చిన్ను బీజీఎం వీలాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏవండోయ్! మిమ్మల్ని బాయ్ మై డియర్.